వెల్కమ్ ఎవ్రీవన్. ఎస్ఎస్సి జీడీ 1 మార్చ్ 2019 షిఫ్ట్ 1 పేపర్ ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ దీంట్లో రీజనింగ్ ని మనం కంప్లీట్ చేసాం. ఎవరైనా సరే వీడియోని చూడకపోతే కింద లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, కింద ఉంటుంది, చూడండి. ఎస్ఎస్సి జీడీ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్. ఒక్కొక్క దానికి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటాయి. సేమ్ అన్నిటికి కూడా టోటల్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. టైం వచ్చి 90 మినిట్స్ లో ఎగ్జామ్ రాయాలి. అన్నిటికీ 25 క్వశ్చన్స్, ఒక్కొక్క సెక్షన్ కి 25 క్వశ్చన్స్ ఉంటాయి. జిఏకి అలాగే జిఏకి కూడా 25 ఉంటాయి, ఇంగ్లీష్ కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథ్స్ కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ కి. సో 90 మినిట్స్ అంటే 1.5 hours లో ఎగ్జామ్ రాయాలి. Tulsidas, a poet who lived during the medieval times of Indian history, wrote Ramcharitmanas in which of the following languages? తులసిదాస్ రామచరితమానస్ రాశాడు కదా. సో రామచరితమానస్ ఏ లాంగ్వేజ్ లో రాశాడు అని అడుగుతున్నాడు. సో తులసిదాస్ రామచరితమానస్ రాశాడు ఇన్ అవధి లాంగ్వేజ్. తులసిదాస్ అవధి లాంగ్వేజ్ లో రామచరితమానస్ రాశాడు. వాట్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఫ్రెంచ్ కాలనీ ఇన్ ఇండియా? సో అప్పుడు ఇండియాలో చాలా యూరోపియన్ కంట్రీస్ వచ్చాయి కదా అప్పుడు. సో దాంట్లో ఫ్రెంచ్ వాళ్ళు కూడా అలాగే వచ్చారు. సో వాళ్ళ ఫ్రెంచ్ వాళ్ళని కాలనీస్ అనేవాళ్ళు అనమాట. సో బ్రిటిష్ కాలనీ, ఫ్రెంచ్ కాలనీ, డచ్ కాలనీ అలా అంటారు అనమాట. సో ఈ ఫ్రెంచ్ కాలనీకి క్యాపిటల్ ఏంటి? ఇండియాలో ఉన్న ఫ్రెంచ్ కాలనీ క్యాపిటల్ సిటీ ఏంటి అని అడుగుతున్నారు. సో వాళ్ళు అప్పుడు పాండిచ్చేరిలో ఉండేవారు. పాండిచ్చేరి వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఫ్రెంచ్ కాలనీ ఇన్ ఇండియా. చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ మీకు వస్తున్నాయి కదా. సో దీని కొంచెం బ్రీఫ్ గా తెలుసుకుంటే, ఫస్ట్ అసలు ఇండియాకి ఎవరెవరు వచ్చారు అంటే, ఫస్ట్ పోర్చుగీస్ కేమ్. నెక్స్ట్ పోర్చుగీస్ తర్వాత ఇంగ్లీష్ వచ్చింది. ఇంగ్లీష్ అంటే బ్రిటిషర్స్. నెక్స్ట్ డచ్ తర్వాత డానిష్. నెక్స్ట్ ఫ్రెంచ్ కాలనీ. సో లాస్ట్ లో ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. సో ఈ ఫ్రెంచ్ వాళ్ళ క్యాపిటలే పాండిచ్చేరి. సో ఒక్కొక్కరికి క్యాపిటల్స్ ఏంటో చూద్దాం. పోర్చుగీస్ కి 2 ఉండేవి యాక్చువల్ గా, కొచ్చిన్ ఒకటి, గోవా ఒకటి. సో పోర్చుగీస్ కి ఫస్ట్ కొచ్చిన్ ఉండేది, నెక్స్ట్ దాన్ని గోవాకి షిఫ్ట్ చేశారు. ఇంగ్లీష్ అంటే బ్రిటిషర్స్ అనమాట. సో ఫస్ట్ కలకత్తాలో ఉండేవాళ్ళు, తర్వాత వాళ్ళు ఢిల్లీకి షిఫ్ట్ చేశారు. కలకత్తాలో 1911 వరకు ఉండేవాళ్ళు. 1911 నుంచి మనకి ఇండిపెండెన్స్ వచ్చినంత వరకు ఢిల్లీ క్యాపిటల్ గా ఉండేది. సో ఈ 2 చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డచ్ వాళ్ళు నెదర్లాండ్స్ వాళ్ళు కూడా అంటారు అనమాట. సో డచ్ అంటే నెదర్లాండ్స్ వాళ్ళు. నెదర్లాండ్స్ వాళ్ళ క్యాపిటల్ ఏంటంటే 3 ఉన్నాయి: పులికాట్, నాగపట్నం, సద్రాస్. సో పులికాట్, నాగపట్నం అండ్ సద్రాస్. ఈ సద్రాస్ అనేది మద్రాస్ సిటీకి దగ్గరలో ఉంది, అంటే ఇప్పుడు చెన్నైకి దగ్గరలో ఉంటుంది. నెక్స్ట్ డానిష్ అంటే డెన్మార్క్. డచ్ అంటే నెదర్లాండ్స్, డానిష్ అంటే డెన్మార్క్. గుర్తుపెట్టుకోండి ఇది. సో డెన్మార్క్ కి ట్రంక్బార్, సిరంపూర్. సో ఇవి ఆ ఫార్మ్ వాళ్ళు ఉండేవాళ్ళు కదా. సో వాళ్ళ క్యాపిటల్స్ అనమాట ఇవి. అంటే ఇప్పుడు ఫస్ట్ పోర్చుగీస్ కాలనీ ఉండేది కదా. పోర్చుగీస్ కాలనీకి ఫస్ట్ కొచ్చిన్ క్యాపిటల్ గా ఉండేది. తర్వాత కొచ్చిన్ నుంచి వాళ్ళ బేస్ ని గోవాకి షిఫ్ట్ చేశారు. తర్వాత ఇంగ్లీష్ అంటే బ్రిటిషర్స్. ఫస్ట్ కలకత్తాలో ఉండేవాళ్ళు, వాళ్ళ క్యాపిటల్ కలకత్తాలో ఉండేది. తర్వాత ఢిల్లీకి షిఫ్ట్ చేశారు. డచ్ అంటే నెదర్లాండ్స్ వాళ్ళకి 3 ఉన్నాయి: పులికాట్, నాగపట్నం, సద్రాస్. డానిష్ అంటే డెన్మార్క్ వాళ్ళకి ఫస్ట్ ట్రంక్బార్ ఉండేది, తర్వాత సిరంపూర్ ఉంది. తర్వాత ఫ్రెంచ్ వాళ్ళకి పాండిచ్చేరి.
పానీ ఫౌండేషన్. టీవీలో సత్యమేవ జయతే అనే ప్రోగ్రామ్ వచ్చేటప్పుడు సత్యమేవ జయతే ప్రోగ్రామ్ కి హోస్ట్ అమీర్ ఖాన్. సో అమీర్ ఖానే దీనికి ఫౌండర్ అన్నమాట. సో పానీ ఫౌండేషన్ కి విచ్ ఫేమస్ ఇండియన్ పర్సనాలిటీ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ పానీ ఫౌండేషన్. సో పానీ ఈ రూరల్ మహారాష్ట్ర ఉంది కదా, సో రూరల్ మహారాష్ట్రలో ఎక్కువగా వాటర్ అంటే మంచినీటి సమస్య ఉందన్నమాట. సో మంచినీటి సమస్యను తీర్చడం కోసమని పానీ ఫౌండేషన్ ని సత్యమేవ జయతే టీవీ ప్రోగ్రామ్ పెట్టారు. సో ఆ టీవీ ప్రోగ్రామ్ కి అమీర్ ఖాన్ హోస్ట్ గా ఉండేవాడు కాబట్టి అమీర్ ఖానే పానీ ఫౌండేషన్ ఫౌండర్. ఇట్ is still running. With the commencement of the 7th century, who ascended the throne of Taneshwa and Kanush? So Harshvardhana. Harshvardhana ascended the throne. హర్షవర్ధన ఏ డైనాస్టీకి చెందినవాడు అంటే వర్ధన డైనాస్టీకి చెందినవాడు. సో వర్ధన డైనాస్టీకి ఇంకో పేరు ఏంటంటే పుష్యభూతి డైనాస్టీ. పుష్యభూతి డైనాస్టీ. సో హర్షవర్ధన టైం పీరియడ్ ఏంటి? 606 to 647. Who was the founder of Indigo Airlines? సో ఇండిగో ఎయిర్లైన్స్ కి ఎవరు ఫౌండర్ అంటే రాహుల్ భాటియా. రాహుల్ భాటియాతో పాటు ఇంకొక అతను కూడా ఉన్నాడు, అతనే రాకేష్ గంగ్వాల్. సో రాకేష్ గంగ్వాల్ అండ్ రాహుల్ భాటియా వీరిద్దరు ఇండిగో ఎయిర్లైన్స్ కి ఫౌండర్స్. సో ఎక్కువ షేర్ రాహుల్ భాటియాకి ఉంది. సో వీళ్ళిద్దరిలో ఎవరు ఏ ఒక్క పేరున్నా సరే మనం దాన్ని ఆన్సర్ గా సెర్చ్ చేసుకోండి. సో విజయ్ అమృతరాజ్ వాజ్ ద లెజెండరీ ఇండియన్ ప్లేయర్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్. విజయ్ అమృతరాజ్ ఉన్నారు కదా, ఆయన ఏ స్పోర్ట్స్ కి చెందిన వారు అని అడుగుతున్నారు. సో విజయ్ అమృతరాజ్ వాజ్ ఎ టెన్నిస్ ప్లేయర్ అండ్ హీస్ ఫ్రమ్ చెన్నై. What is the India's rank in World Bank Human Capital Index HCI rankings of February 2019? సో ఈ ఇండెక్స్ ఉంటాయి కదా, ఈ ఇండెక్స్ చాలా ఇంపార్టెంట్ అంటే ర్యాంక్స్ అనమాట. ఇండెక్స్ ఇస్ నథింగ్ బట్ ర్యాంక్. సో ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియాకి రకరకాల ఇండెక్స్ లో మనకి ఏ ర్యాంక్స్ వస్తున్నాయి మనం గుర్తుపెట్టుకోవాలి. హ్యాపీనెస్ ఇండెక్స్ అలాంటివి. సో హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ అంటే వరల్డ్ బ్యాంక్స్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ లో 2019 ఫిబ్రవరికి ఇండియా ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు. సో అది 115 2019 కి అయితే. సో 2020కి అయితే ఆ ర్యాంక్ 116 అవుట్ ఆఫ్ 174. టోటల్ 174 కంట్రీస్ లో ఇండియా ర్యాంక్ 116 ఇన్ 2020. ఇది 2019 లో ర్యాంక్. Thalatala Ghar is a historical monument situated in which of the following Indian states? So Thalatala Ghar is in Assam. ఇంపార్టెంట్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ ని కొన్ని గుర్తుపెట్టుకోవాలి, అది ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోండి. సో విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ సౌత్ ఇండియా? సో సౌత్ ఇండియాలో లాంగెస్ట్ రివర్ ఏంటి అని అడుగుతున్నాడు. గంగా అంటే లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా. తర్వాత లాంగెస్ట్ రివర్ ఇన్ సౌత్ ఇండియా ఇస్ గోదావరి. సో ఇక్కడ గోదావరి గురించి కొంచెం డీటెయిల్స్ చూసుకుంటే, సో గోదావరి రివర్ మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు లాంగెస్ట్ రివర్ ఇన్ సౌత్ ఇండియా. ఇది మొత్తం 1465 కిలోమీటర్స్. దీని మొత్తం లెంత్ 1465 కిలోమీటర్స్. సో వెస్ట్రన్ ఘాట్స్ లో స్టార్ట్ అవుతుంది, నాసిక్ దగ్గర ఇన్ మహారాష్ట్రలో స్టార్ట్ అవుతుంది. అండ్ ఫేమస్ డ్యామ్ వచ్చి జైక్వాడి డ్యామ్ ఇన్ మహారాష్ట్ర. గోదావరి లాంగెస్ట్ రివర్ ఇన్ సౌత్ ఇండియా. గోదావరి లెంత్ వచ్చి 1465 కిలోమీటర్స్. వెస్ట్రన్ ఘాట్స్ లో నాసిక్ దగ్గర మహారాష్ట్ర స్టార్ట్ అవుతుంది. ఫేమస్ డ్యామ్ జైక్వాడి డ్యామ్ ఇన్ మహారాష్ట్ర. విచ్ డిసీజ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్ స్ప్రెడ్స్ వయా పీక్స్? సో పీక్స్ ద్వారా ఏ డిసీజ్ స్ప్రెడ్ అవుతుంది అని అడుగుతున్నారు. స్వైన్ ఫ్లూ పిక్స్ ద్వారా ఇదైంది. సో అలాగే నిఫా వైరస్ వచ్చి బ్యాట్స్ ద్వారా, జికా వైరస్ మస్కిటోస్,
ప్లేగ్ వచ్చి ఈగల వల్ల, ఫ్లైస్ వల్ల. రైబోఫ్లోవిన్ ప్రెజెంట్ ఇన్ ఫిష్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. సో రైబోఫ్లోవిన్ ఫిష్ లో ఉంటది కదా, దాన్ని ఏమంటారు అంటే ఏ విటమిన్ అంటారు అని అడుగుతున్నాడు. రైబోఫ్లావిన్ ప్రెజెంట్ ఇన్ ఫిష్, విటమిన్ B2, fat soluble vitamin. Which mountain pass in the world has highest motorable road in the world? So highest motorable road in the world ఏంటంటే, సో ఈ క్వశ్చన్ ఇచ్చిన టైంకి దుహింగ్లా ఉండేది, ఉమింగ్లా వచ్చి ఫస్ట్ ప్లేస్ లో ఉంది. The production of commodity through natural process is an activity associated with which sector of the Indian economy? అయితే అంటే న్యాచురల్ ప్రాసెస్ ద్వారా ప్రొడక్షన్ చేసేవన్నీ ఏ సెక్టర్ లోకి వస్తున్నాయి అంటున్నారు. సో న్యాచురల్ ప్రాసెస్ ద్వారా, సో ఏదైనా ఒక కమోడిటీని త్రూ న్యాచురల్ ప్రాసెస్ ని దాన్ని ప్రొడ్యూస్ చేస్తే అవన్నీ ప్రైమరీ సెక్టర్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీలోకి వస్తాయి. సో ఇండియన్ ఎకానమీలో టోటల్ 4 సెక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రైమరీ, సెకండరీ, టెరిటరీ. సో ప్రైమరీ సెక్టర్ అంటే ఏంటంటే నేచర్ మీద డిపెండ్ అయ్యింది ఏ ప్రోడక్ట్ అయితే వస్తుందో అవన్నీ ప్రైమరీ సెక్టర్ లోకి వస్తాయి. లైక్ అగ్రికల్చర్, మైనింగ్ ప్రైమరీ సెక్టర్ లోకి వస్తాయి. సెకండరీ సెక్టర్ అంటే ఏంటంటే ఇండస్ట్రీస్ అన్ని సెకండరీ సెక్టర్ లోకి వస్తాయి. సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంతా కూడా సెకండరీ సెక్టర్ లో ఉంటుంది. టెరిటరీ సెక్టర్ అంటే ఏంటంటే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు, లైక్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, అవన్నీ కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, అవన్నీ కూడా టెరిటరీ సెక్టర్ లోకి వస్తాయి. నెక్స్ట్ ఈ 4th సెక్టర్ ఉంది కదా, ఈ 4th సెక్టర్ ఏంటంటే దీంట్లో ఎటువంటి ప్రొడక్ట్ ఉండదు. ఈ 4th సెక్టర్ లో ఏముంటది అంటే R&D ఉంటది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అంటే ఫ్యూచర్ కోసం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో as on 2018, which is the world's largest political party in terms of primary memberships? ప్రైమరీ మెంబర్షిప్ కి వరల్డ్ లో 2018 టైం కి వరల్డ్ లో లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైమరీ మెంబర్షిప్. అంటే మెంబర్షిప్ పార్టీలో కార్యకర్త ఉంటారు కదా, ప్రైమరీ మెంబర్షిప్, ఆ మెంబర్షిప్ ప్రకారంగా చూసుకుంటే ప్రపంచంలో 2018 కల్లా అతి పెద్ద పార్టీ ఏది అని అడుగుతున్నాడు. భారతీయ జనతా పార్టీ. ఫిస్కల్ పాలసీ is based on the economic theory given by the which of the following economist? సో ఫిస్కల్ పాలసీని ఎవరిచ్చారు అని అడుగుతున్నారు. ఫిస్కల్ పాలసీ ఇస్ బేస్డ్ ఆన్ ద ఎకనామిక్ థియరీ. సో ఫిస్కల్ పాలసీ అనే థియరీని ఎవరిచ్చారు? ఎకనామిక్ థియరీని జాన్ మేట్ కేన్స్ ఇచ్చాడు. అలాగే దీంట్లో ఇంకోటి ఇంపార్టెంట్, ఆడమ్ స్మిత్ ఏంటి వెల్త్ ఆఫ్ నేషన్స్ బుక్ రాశాడు. సో ఫిస్కల్ పాలసీ థియరీని ఎవరిచ్చారంటే జాన్ మేనార్డ్ కేన్స్. తెయ్యం ఈజ్ ఎ పాపులర్ డాన్స్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్? సో తెయ్యం అంటే కేరళ నుంచి వచ్చింది, కేరళ పాపులర్ డాన్స్ ఇది. తెయ్యం ఈజ్ ఎ పాపులర్ డాన్స్ ఫ్రమ్ కేరళ. The National Food Security Act was passed in which of the following year? National Food Security Act 2013. సో ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఉంది కదా, దీన్నే ఏమంటారంటే రైట్ టు ఫుడ్ యాక్ట్ అంటారు. ఈ రైట్ టు ఫుడ్ యాక్ట్ ప్రకారమే అంత్యోదయ అన్న యోజన 35 kgs కార్డ్స్ ఉన్నాయి కదా, సో ఇది ఇస్తున్నారు. అలాగే 5 kgs పర్ పర్సన్ ఉంది కదా, అది కూడా ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారమే. ద మూవ్మెంట్ ఆఫ్ హార్స్ డ్రాన్ క్యారేజ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫిజిక్స్? ఒక గుర్రం బండిని లాగడం అనేది న్యూటన్స్ థర్డ్ లా. ఎందుకంటే గుర్రం దాని కాలుతో భూమిని గట్టిగా వెనక్కి నెట్టుతుంది, సో గట్టిగా తంతుంది దాని కాలుతో. అందువల్ల ఏంటంటే తిరిగి అదే ఎంత ఫోర్స్ తో అయితే గుర్రం భూమిని నడుతుందో అదే ఫోర్స్ తో ఎర్త్ నుంచి మళ్ళీ తిరిగి దానికి ఎంత ఫోర్స్ అయితే గుర్రం భూమిని తంతుందో అంతే ఫోర్స్ మళ్ళీ ఆ గుర్ర బండి మీద కూడా అప్లై అవుతుంది అనమాట. సో అందువల్ల గుర్ర బండి ముందుకు వెళ్తుంది. సో గుర్రం కట్టిన గుర్ర బండి అదే ఎగ్జాంపుల్ అంటే ద మూవ్మెంట్ ఆఫ్ హార్స్ డ్రాన్ క్యారేజ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూటన్స్ థర్డ్ లా. Which city will host the upcoming Winter Olympic Games scheduled in 2022?
సో వింటర్ ఒలింపిక్ గేమ్స్ 2022 ఎక్కడ అవుతాయి? బీజింగ్. ద ఫెస్టివల్ ఆఫ్ హార్లీ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్. సో హార్లీ ఫెస్టివల్ ఏ స్టేట్ లో అవుద్ది? ఛత్తీస్గఢ్ లో అవుద్ది. హార్లీ ఫెస్టివల్ అంటే ఇది క్రాప్ ఫెస్టివల్. The Consumer Protection Bill 2018 was replaced the Consumer Protection Act of which of the following years? కన్స్యూమర్ ప్రొటెక్షన్ బిల్ 2008 లో వచ్చింది కదా, అది ఇంతకు ముందు ఒక బిల్ ఉండేది, అదే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. సో ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉండేది కదా, ఇది ఏ ఇయర్ లో ఉండేదంటే 1986. సో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ని ఇప్పుడు కన్స్యూమర్ ప్రొటెక్షన్ బిల్ 2008 తో రీప్లేస్ చేశారు. ఇంతకు ముందు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉండేది, ఇప్పుడు కొత్తగా కన్స్యూమర్ ప్రొటెక్షన్ బిల్ వచ్చింది. ఈ యాక్ట్ 1986 ది, ఈ బిల్ 2018 ది. Azadirachta indica is the botanical name of which evergreen tree found in Indian subcontinent. సో Azadirachta indica అనే ట్రీ ఉంది. ఈ Azadirachta indica అనేది ఏంటి? సైంటిఫిక్ నేమ్, ఇదే బొటానికల్ నేమ్. అయితే ఇది ఏ చెట్టుది, ఏ ఎవర్గ్రీన్ ట్రీ అంటే ఇది వేప చెట్టుది. The Legend of Lakshmi Prasad was the title of book written by which of the following authors? సో లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్ అనేది ఒక ఫేమస్ బుక్. ఈ బుక్ ని ఎవరు రాశారని అడుగుతున్నారు. సో లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్ బుక్ వాజ్ రిటన్ బై టింకిల్ ఖన్నా. అరుంధతి రాయ్ ఏ బుక్ రాసిందంటే ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. జంపాలహరి ఈజ్ ఆల్సో ఫేమస్ రైటర్. ఇంటర్ప్రెటర్ ఆఫ్ మలాడీస్ అనే బుక్ ని జంపాలహరి రాశారు. శోభాదేవ్ రోడ్ స్టారీ నైట్స్ అనే బుక్ ని శోభాదేవ్ రాశారు. సో జంపాలహరి రోడ్ ఇంటర్ప్రెటర్ ఆఫ్ మలాడీస్. అరుంధతి రాయ్ ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. ద లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్ వాజ్ రిటన్ బై ట్వింకిల్ ఖన్నా. ఇన్ విచ్ లేయర్ ఆఫ్ ఎర్త్స్ అట్మాస్ఫియర్ ఈజ్ ఓజోన్ లేయర్ ఫౌండ్? సో ఓజోన్ లేయర్ ఎర్త్స్ అట్మాస్ఫియర్ లో ఏ లేయర్ లో ఉంటది అని అడుగుతున్నాడు. సో ఏ లేయర్ లో ఉంటది? స్ట్రాటోస్ఫియర్ లో ఉంటది. సో ఎర్త్ కి డిఫరెంట్ అట్మాస్ఫియర్స్, డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉన్నాయి కదా. సో అది ఒకసారి చూద్దాం. ఇది ఎర్త్ అనుకుంటే ఫస్ట్ లేయర్ లో ట్రోపోస్ఫియర్ లో ఏరోప్లేన్స్ అండ్ హాట్ ఎయిర్ బెలూన్స్ ఎగురుతాయి. సో ఏరోప్లేన్స్ ఫ్లై ఆన్ ట్రోపోస్ఫియర్, ఇదే ఫస్ట్ లేయర్. సెకండ్ లేయర్ స్ట్రాటోస్ఫియర్ లో ఓజోన్ లేయర్ ఉంది. ఓజోన్ లేయర్ ఇన్ సెకండ్ లేయర్. సో ఇలా 5 లేయర్స్ ఉన్నాయి. దాంట్లో థర్డ్ లేయర్ వచ్చి మీసోస్ఫియర్. ఫోర్త్ లేయర్ థెర్మోస్ఫియర్ లోనే మన శాటిలైట్స్ అన్ని ఉంటాయి. ఫిఫ్త్ లేయర్ వచ్చి ఎక్సోస్ఫియర్. ఇన్ విచ్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ ఇస్ ఓజోన్ లేయర్ ఫౌండ్? సో ఓజోన్ లేయర్ ఏ ఎర్త్ అట్మాస్ఫియర్ లేయర్ లో ఉంటదంటే స్ట్రాటోస్ఫియర్ లో ఓజోన్ లేయర్ ఉంటది. ట్రోపోస్ఫియర్ లో ఏరోప్లేన్స్ ఎగురుతాయి, హాట్ ఎయిర్ బెలూన్స్ ఎగురుతాయి. సో థర్డ్ లేయర్ ని మీసోస్ఫియర్ అంటారు. ఫోర్త్ లేయర్ ని థెర్మోస్ఫియర్ అంటారు. థెర్మోస్ఫియర్ లో మన శాటిలైట్స్ అన్ని ఉంటాయి. ఫిఫ్త్ లేయర్ అండ్ లాస్ట్ లేయర్ ఎక్సోస్ఫియర్. యాజ్ ఆఫ్ January 2019, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో January 2019 అంటే ఈ ఎగ్జామ్ ఇచ్చే టైంకి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయని అడుగుతున్నారు. 448 ఆర్టికల్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.